హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్జే కాంపిటేటివ్ అకాడమీ. ఈరోజు మనం ఈ వీడియోలో ఎస్ఎస్సి జీడీ ప్రీవియస్ ఇయర్గా ఇచ్చిన 20 రీజనింగ్ క్వశ్చన్స్ కోసం డిస్కస్ చేద్దాం. ఈ 20 క్వశ్చన్స్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి, ఈజీగా మనం తక్కువ టైంలో ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఆల్రెడీ మనం ప్రీవియస్గా ఒక 5 ప్రీవియస్ ఇయర్ రీజనింగ్ టాపిక్స్ కోసం డిస్కస్ చేసుకున్నాం. ఎవరైనా ఆ వీడియోస్ చూడకపోతే అవి కూడా చూడండి. అదేవిధంగా అర్థమెటిక్లో కూడా మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని మన ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చాం. సో వాటిని కూడా ఒకసారి విజిట్ చేయండి. సో మనకి ఈ వీడియోలో ఫస్ట్ క్వశ్చన్ దేని నుండి ఇచ్చాడు? సిలాయిజమ్స్ నుండి ఇచ్చిన క్వశ్చన్స్ని ఏ విధంగా చేయాలి. సో ఇక్కడ చూడండి, స్టేట్మెంట్స్ ఇచ్చాడు. స్టేట్మెంట్స్ని యూజ్ చేసుకొని మనం ఒక వెన్ డయాగ్రామ్ గీస్తాం. అండ్ ఏ కంక్లూజన్స్ అయితే ఫాలో అవుతున్నాయో మనం వాటిని బేస్ చేసుకొని ఇక్కడ ఆన్సర్ని చూస్ చేసుకోవాలి. ఫస్ట్ చూడండి, స్టేట్మెంట్స్. ఏం చెప్పాడు మనకి ఇందులో? ఆల్ స్టెమ్స్ ఆర్ లీవ్స్. ఆల్ స్టెమ్స్ ఆర్ లీవ్స్. సో ఇవన్నీ స్టెమ్స్ అయితే ఈ స్టెమ్స్ అన్ని ఎవరి లోపల ఉంటాయంట? లీవ్స్ లోపల ఉంటే. నెక్స్ట్, ఆల్ ఫ్రూట్స్ ఆర్ లీవ్స్. ఈ ఫ్రూట్స్ అన్ని కూడా ఏమవుతాయి? లీవ్సే అవుతాయి. ఫ్రూట్స్ అన్ని కూడా లీవ్సే అవుతాయి. నెక్స్ట్, ఆల్ లీవ్స్ ఆర్ ట్రంక్స్. ఈ లీవ్స్ అన్ని కూడా ఎవరి లోపల ఉండాలి? ట్రంక్స్ లోపలే ఉండాలి. సో చూద్దాం కంక్లూజన్స్ ఏం ఫాలో అవుతున్నాయో. ఆల్ ఫ్రూట్స్ ఆర్ ట్రంక్స్. సో ఆల్ ఫ్రూట్స్ ఆర్ ట్రంక్స్ అనేవి కరెక్టేనా? ఫ్రూట్స్ అన్ని కూడా ట్రంక్స్ లోపలే ఉంటాయంట. కరెక్ట్గానే ఉన్నాయి కదా. సో చూడండి, ఫ్రూట్స్ అన్ని కూడా ట్రంక్స్ లోపల ఉన్నాయి. సో ఫస్ట్ వన్ కరెక్ట్. నెక్స్ట్, ఆల్ ట్రంక్స్ ఆర్ స్టెమ్స్. ఈ ట్రంక్స్ అన్ని కూడా స్టెమ్స్ లోపలే ఉన్నాయంట. సో లోపల ఉందా? కాదు కదా. సో ఏం కరెక్ట్ అవుతుంది ఇక్కడ? ఆల్ స్టెమ్స్ ఆర్ ట్రంక్స్ అనేవి కరెక్ట్ అవుతుంది, కానీ ఆల్ ట్రంక్స్ ఆర్ స్టెమ్స్ అనేది రాంగ్ అవుతుంది. సో ఇది రాంగ్. నెక్స్ట్, సమ్ ట్రంక్స్ ఆర్ ఫ్రూట్స్. సమ్ ట్రంక్స్ ఆర్ ఫ్రూట్స్ అనేది కరెక్ట్ అవుతుంది లేదో చూద్దాం. సో చూడండి, ట్రంక్స్ ఇవి, అందులో ఎవరున్నారు మనకి? ఫ్రూట్స్. ఇదిగో చూడండి, ఈ ట్రంక్స్ లోపల కొంచెం పార్టే కదా ఫ్రూట్స్ కూడా. అంటే చూడండి, కొంచెం ట్రంక్స్ లోపల సమ్ పార్ట్ అనేది ఫ్రూట్స్ అవుతుంది. సో ఈ పార్ట్ అనేది సో ఏమవుతుంది? థర్డ్ కూడా ఫాలో అవుతుంది. సో ఏ ఆప్షన్ అవుతుంది మనకి? ఓన్లీ 1 and 3 ఫాలోస్ అనేది కరెక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ మనకి దేని నుండి ఇచ్చాడు? సిరీస్ నుండి ఒక 3 to 4 క్వశ్చన్స్ అనేవి మనకి రెగ్యులర్గా ఇస్తున్నాడు ప్రతి పేపర్లో. సో ఇక్కడ ఏ విధంగా మనం దీన్ని సాల్వ్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే మనం త్రూ ఆప్షన్స్ని బేస్ చేసుకొని చేద్దాం ఈ క్వశ్చన్ని. ఫస్ట్ మనకి సో ఈ ప్లేసెస్ని బేస్ చేసుకొని మనం మొత్తం ఇలా 3, ఈ ఫస్ట్ ఏం వస్తుందో మనకు తెలియాలి. సో ఇక్కడ ఆప్షన్ వైజ్ చూస్తే ఫస్ట్లో అన్ని క్యూఏ ఉన్నాయి. సో దీన్ని తెలుసుకోవడం వల్ల ఏమైనా మనకు యూజ్ ఉందా? లేదు. ఆప్షన్ అనేది ఎలిమినేట్ చేయలేం. సో నెక్స్ట్ చూద్దాం. జీ అంటే ఎంత? 7. ఐ అంటే 9. ఎల్ అంటే ఎంత వస్తుంది మనకి? 12. నెక్స్ట్ పి అంటే 16. యు అంటే 21. సో ఏం జరుగుతుంది ఇక్కడ? +2, +3, +4, +5. నెక్స్ట్ ఏం రావాలి? +6 అవ్వాలి. 21కి 6 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? ఏ అవుతుంది. 21కి 5 యాడ్ చేస్తే జెడ్ అవుతుంది. జెడ్కి 1 యాడ్ చేస్తే ఏమవుతుంది మనకి? ఏ అవుతుంది. సో ఏమవుతుంది? నెక్స్ట్ ఏం రావాలి? ఏ. సెకండ్ మనకి ఎవరు రావాలి? ఏ. ఇక్కడ ఏమొచ్చింది? బి. ఇది క్యాన్సిల్ అయింది, ఇది కూడా క్యాన్సిల్ అయింది. ఈ రెండిట్లో ఒక ఆప్షన్ ఉంది. నెక్స్ట్ ఆర్ అంటే ఎంత? 18. వి 22. 18, 22. నెక్స్ట్ జెడ్ అంటే ఎంత? 26. ఇదంత ఇది 22, 26. డి అంటే 4, హెచ్ అంటే 8. అంటే ఇక్కడ చూడండి కరెక్ట్గా ఏం తల్లిస్తుంది? +4, +4, +4, +4. నెక్స్ట్ 80 + 4 చేస్తే ఎంత? 12. 12th అంటే ఎవరు వస్తారు మనకి? ఎల్ రావాలి. అంటే ఏ పక్కన ఎల్ ఉండాలి. ఈ ఆప్షన్లో మాత్రమే ఉంది. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి ఇది. సో సెలెక్ట్ ది ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద 5th letter cluster in the same way as the 2nd letter cluster is related to the 1st letter cluster and the 4th letter cluster is related to the 3rd letter cluster. సో ఇక్కడ ఏంటంటే ఇవి రెండింటికి ఏదో రకమైన రిలేషన్ ఉందంట. అదేవిధంగా ఈ రెండింటికి కూడా ఉంది. సో దీనికి ఏమొస్తుందని అడిగారు మనకి. మనకి ఏమొస్తుందని. క్యూ అంటే ఎంత? సో మన క్యూ అంటే ఎంతో తెలియాలి, పి ఎంతో తెలియాలి. సో ఈ విధంగా మనం ఒక్కొక్కటి చూసుకోవాలి. క్యూ అంటే ఎంత అవుతుంది? 17. నెక్స్ట్ పి అంటే 16. నెక్స్ట్ ఓ 15. నెక్స్ట్ ఎన్ అంటే ఎంత? 14. సో వీటి కోడ్స్ ఏమి ఇచ్చాడు? అన్నీ 18 ఇచ్చాడు. ఇక్కడ 18, ఆర్ అంటే 18, 18, 18. ఇది కూడా 18. సో ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ +1, +2, +3, +4 ఈ విధంగా ఇంక్రీజ్ అవుతూ రావాలి. +1, +2, +3, +4. పీకి +1 చేస్తే ఏమవుతుంది? క్యూ. అంటే ఆప్షన్ ఎవరితో స్టార్ట్ అవ్వాలి? క్యూతో స్టార్ట్ అవ్వాలి. సో క్యూతో స్టార్ట్ అయ్యే ఆప్షన్ ఉంది, ఓన్లీ 1 మాత్రమే ఉంది. సో క్యూతో స్టార్ట్ అయ్యేది 1 ఉంది. కావాలంటే రిమైనింగ్ కూడా చెక్ చేయండి.
కే, కేకి +2, కే అంటే ఏమొస్తుంది 11, 11 + 2 అంటే ఎంత 13. సో ఎం రావాలి నెక్స్ట్. సో అలాంటి ఆప్షన్ ఎక్కడ ఉంది? ఓన్లీ 1 మాత్రమే ఉంది. ఈ విధంగా ఆప్షన్ చూస్ చేసుకుంటూ వెళ్తే ఫాస్ట్గా మనం ఆన్సర్ని చేయొచ్చు. నెక్స్ట్ వన్, మిర్రర్ ఇమేజ్ నుండి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది మనకి ఇస్తాడు. ప్రతి పేపర్లో ఒక క్వశ్చన్ అనేది ఇస్తున్నాడు. సో మిర్రర్ ఇమేజ్ ఆర్ వాటర్ ఇమేజ్ చాలా రేర్గా ఇచ్చాడు ఇంతవరకు. సో మిర్రర్ ఇమేజ్ క్వశ్చన్స్ చూద్దాం. సో మిర్రర్ ఇమేజ్లో ఏమవుతుందంటే ఇటువైపు లెఫ్ట్ సైడ్ ఉన్నది, ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నది ఏమవుతుంది, ఇటువైపు రైట్ సైడ్లోకి వెళ్తుంది. ఈ రైట్ సైడ్లో ఉన్నది ఇటువైపు లెఫ్ట్ సైడ్కి వస్తుంది. సో ముందుగా ఇది రావాలి అండ్ రివర్స్ అవ్వాలి మనకి ఇలా. టీ మిర్రర్ ఇమేజ్లో కూడా టీ లానే ఉంటుంది. సో టీ ఈ విధంగా స్టార్ట్ అయ్యే ఆప్షన్స్ ఎక్కడున్నాయి? సో ఇది క్యాపిటల్ టీ. సో ఇది స్మాల్ టీ అవ్వదు మనకి. మిర్రర్ ఇమేజ్లో క్యాపిటల్ టీ కాస్త స్మాల్ టీ అవ్వదు. సో క్యాపిటల్ టీ రివర్స్ అయి నార్మల్గా మరలా క్యాపిటల్ టీ లానే ఉంటుంది. సో ఈ ఫస్ట్ 2 ఆప్షన్స్. నెక్స్ట్ ఇక్కడ ఏముంది? క్యాపిటల్ ఆర్ ఉంది. సో ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఏమవుతుంది? ఈ విధంగా అవుతుంది. అది క్యాపిటల్గానే ఉంటుంది కానీ ఈ విధంగా మిర్రర్ ఇమేజ్లో ఈ విధంగా కనిపిస్తుంది. అటువంటి ఆప్షన్ ఉంది రెండిట్లో. 4th ఆప్షన్ మాత్రమే ఉంది. సో ఫస్ట్ ఆప్షన్ కూడా ఎలిమినేట్ అయింది. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ది నంబర్ ఫ్రమ్ అమాంగ్ ది గివెన్ ఆప్షన్స్ దట్ కెన్ రీప్లేస్ ది క్వశ్చన్ మార్క్ ఇన్ ది ఫాలోయింగ్ సిరీస్. సో ఈ సిరీస్లో మనకి ఈ ప్లేస్లో ఏమొస్తుంది అనేది ఫైండ్ చేయాలి. సో ముందుగా ఇక్కడ ఎటువంటి సిరీస్ జరుగుతుందో చూడాలి. సో ఇక్కడ చూడండి మెల్లగానే ఇంక్రీజ్ అవుతున్నాయి, ఒకేసారి సడన్గా ఇంక్రిమెంట్స్ ఏం లేవు. సో నార్మల్గా డిఫరెన్స్ చూసుకుంటూ వెళ్దాం. 83. సో నార్మల్గా ఇక్కడ డిఫరెన్స్ ముందుగా 83. సో చూడండి 83కి 299కి డిఫరెన్స్ అంటే ఎంత అవుతుంది? ఇది 6. నెక్స్ట్ 9లో 8 తీస్తే ఎంత? 1, 2, 16. 216 అవుతుంది. నెక్స్ట్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అవుతుంది? 299కి 424కి మధ్య డిఫరెన్స్ ఎంత అవుతుంది? అది 125 అవుతుంది. నెక్స్ట్ 424కి 488కి మధ్య డిఫరెన్స్ 64. సో మనకి ఇక్కడ క్లియర్గా ఏం కనిపిస్తున్నాయి? ఇవన్నీ క్యూబ్స్. సో ఇది దేని క్యూబ్? ఇది 6 క్యూబ్. ఇది 5 క్యూబ్. నెక్స్ట్ ఇది 4 క్యూబ్. నెక్స్ట్ ఏం రావాలి? 3 క్యూబ్ రావాలి. 3 క్యూబ్. 3 క్యూబ్ అంటే ఎంత? 27. అంటే ఎంత ఇంక్రీజ్ అవ్వాలి ఇక్కడ? 27 ఇంక్రీజ్ అవ్వాలి. 488కి 27 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 488కి 27 యాడ్ చేస్తే 515 అనేది అవుతుంది. సో ఆన్సర్ అవుతుంది ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి, సెలెక్ట్ ది ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ది 5th టర్మ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద 2nd టర్మ్ ఈస్ రిలేటెడ్ టు ది 1st టర్మ్ అండ్ ద 4th టర్మ్ ఈస్ రిలేటెడ్ టు ద 3rd టర్మ్. సో ఈ రెండింటికి ఎటువంటి రిలేషన్ ఉందో అదేవిధంగా ఈ రెండింటికి ఎటువంటి రిలేషన్ ఉందో సో దీనికి కూడా అదే విధమైన రిలేషన్ రావాలంటున్నాడు. సో ఆ విధంగా మనం ఆన్సర్ నేను చూస్ చేసుకోవాలో తెలియాలి. సో ఇక్కడ ముందుగా జరుగుతున్న లాజిక్ ఏంటో తెలియాలి మనకి. బి అంటే ఎంత? బి అంటే 2, ఎఫ్ అంటే 6 అంటే +4 జరిగింది. నెక్స్ట్ ఐ అంటే 9, ఎఫ్ అంటే ఎంత అవుతుంది మనకి? ఎఫ్ అంటే 6. సో ఇక్కడ ఏం జరిగింది? -3. తర్వాత ఎన్ అంటే 14, కే అంటే 11. ఇక్కడ కూడా ఎంత జరిగింది? -3. నెక్స్ట్ డి అంటే 4, హెచ్ అంటే 8, మరలా +4. ఇక్కడ ఎటువంటి ప్రాసెస్ జరుగుతుంది? ముందుగా +4 జరిగింది, తర్వాత -3, తర్వాత మళ్ళీ +4. ఈ విధంగా రావాలి మనకి ఈ ప్యాటర్న్ అనేది. సో ఇక్కడ చూడండి కావాలనుకుంటే ఆర్ అంటే 18, దీని +4 కలిపితే 22 అంటే వి. సో ఇక్కడ ఓ అంటే 15, -3 చేస్తే ఎల్ అంటే 12. సో అదే విధంగా అంటే ఏం చేయాలి మనం? ముందుగా +4 చేయాలి. ఎస్ అంటే ఎంత అవుతుంది? 19 + 4 అంటే ఎంత? 23 అంటే ఏ లెటర్ వస్తుంది? డబ్ల్యూ. అంటే ఆప్షన్ డబ్ల్యూతో స్టార్ట్ అవ్వాలి. అంటే 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయ్యాయి. సో నెక్స్ట్ అంటే ఈ రెండిట్లో ఒకటి అవుతుంది. సో ఈ సెకండ్ చెక్ చేయొద్దు, ఆప్షన్ ఎలిమినేట్ చేయలేము, ఎందుకు? ఇక్కడ ఎం ఉంది, ఇక్కడ ఎం ఉంది. సో థర్డ్ చూడండి, థర్డ్ కూడా ఏమవ్వాలి మనకి? -3 జరగాలి. యూ అంటే ఎంత? 21 - 3 అంటే ఎంత? 18 అంటే ఏ లెటర్ వస్తుంది మనకి? ఆర్. సో ఆప్షన్ అవుతుంది ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. సో ఆప్షన్ 1 కరెక్ట్. నెక్స్ట్ సెలెక్ట్ ది కరెక్ట్ కాంబినేషన్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్ టు సీక్వెన్షియల్లీ రీప్లేస్ స్టార్ సైన్ అండ్ టు బ్యాలెన్స్ ది గివెన్ ఈక్వేషన్. సో ఇక్కడ ఈ ప్లేసెస్లో ఇక్కడ మనం చూస్ చేసిన వాటిలో దేన్నైతే రీప్లేస్ చేస్తే ఆన్సర్ వస్తుంది ఎగ్జాక్ట్గా అని అడిగాడు మనకి ఇందులో. సో ముందుగా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చేసినప్పుడు ఎగ్జాక్ట్గా మనం ఏంటి? డివిజన్ మనం ఎగ్జాక్ట్గా చూసుకోవడానికి ట్రై చేద్దాం డివిజన్ని. సో డివిజన్ మనకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మల్టిప్లికేషన్ వచ్చింది, ఫస్ట్ ఆప్షన్ వైజ్ ఇక్కడ మల్టిప్లికేషన్, ఇక్కడ డివిజన్. సో 10/10 అంటే ఎంత మనకి? సో ఫస్ట్ ఇది రాద్దాం చూడండి, 11, 10, 10, 240 అండ్ 2. సో ముందు ఈ ఆప్షన్ మనం ఇక్కడ పెట్టాం అనుకుందాం. ఇక్కడ ఏమొస్తుంది? ఇక్కడ మల్టిప్లికేషన్, ఇక్కడ ఏంటి? డివిజన్, ఇక్కడ డివిజన్ వస్తుంది మనకి, ఇక్కడ డివిజన్, ఇలా డివిజన్ వస్తుంది.
నెక్స్ట్ ఏం రావాలి ఈక్వల్ టు ప్లస్. సో మనం ఇది ముందుగా చూడగానే రాంగ్ అని చెప్పొచ్చు, ఎందుకంటే 11 ఇంటూ 10 అంటే ఎంత 11, లేదా ముందు డివిజన్ కదా మనం చేయాలి. 10/10 అంటే ఎంత 1, 11 ఇంటూ 1 అంటే ఎంత 11. ఇది దీనికి ఈక్వల్ అవుతుందా? అవ్వదు, ఖచ్చితంగా అవ్వదు. సో ఏమవుతుంది, ఈ ఆప్షన్ అనేది తప్పు అవుతుంది. సో నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. నెక్స్ట్ ఆప్షన్ 2. ఆప్షన్ 2 చూసినప్పుడు మనకేంటి, ముందుగా డివిజన్ ఇక్కడ పెడదాం. డివిజన్ 240/2 అంటే ఎంత 120 ఇక్కడ ఈక్వల్ టు ఉంది, ఇది ఈక్వల్ టు. సో దీన్ని సాల్వ్ చేసిన తర్వాత ఇక్కడ కూడా ఏం రావాలి 120 రావాలి, అలా వస్తే కరెక్టే అవుతుంది. సో ఇక్కడ ఏం చేయాలి, మల్టిప్లికేషన్ తర్వాత ఎడిషన్. 11 10s ఎంత 110, 110 ప్లస్ 10 అంటే ఎంత 120. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 120 వచ్చింది, రైట్ హ్యాండ్ సైడ్ కూడా 120 వచ్చింది. సో ఏమవుతుంది, సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ ఫిగర్ సిరీస్లో ఇది వన్ టైప్ ఆఫ్ మోడల్ ఇది. సో ఫిగర్ సిరీస్ నుండి కూడా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏ విధమైన రిలేషన్స్ వస్తున్నాయి, అలాగే మన ఇక్కడ సో ఈ ఫిఫ్త్ దానిలో ఏం రీప్లేస్ చేయాలనేది మనకు తెలుస్తుంది. సో ఏ విధంగా చేయాలో చూద్దాం. ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. ముందుగా సో ఇది ఎలా ఉంది, ఈ విధంగా ఉంది. నెక్స్ట్ ఈ కిందకి దిగింది రైట్కి, తర్వాత ఇటువైపు వచ్చింది, తర్వాత ఈ పైకి వెళ్ళింది. నెక్స్ట్ ఎట్ రావాలి, ఈ విధంగా రావాలి, ఈ విధంగా ఉండాలి. సో ఈ విధంగా ఉండే ఆప్షన్స్ ఎక్కడున్నాయి, ఓన్లీ 3 and 4 ఈ రెండిట్లోనే ఒక ఆప్షన్ అవ్వాలి. ఈ రెండు కూడా మనకి క్యాన్సిల్ అయిపోయాయి. నెక్స్ట్ ఇది చూడండి, ఈ డార్క్ చేసి ఉంది కదా, ఈ డార్క్ చేసింది ఏ విధంగా షిఫ్ట్ అవుతుందంటే ఆల్టర్నేట్గా షిఫ్ట్ అవుతుంది. చూడండి ఈ విధంగా మనం క్లాక్ వైజ్ వెళ్తున్నాం, ఇలా పైకి వెళ్ళాం, ఆల్టర్నేట్గా ఇగో ఇక్కడికి వచ్చింది, తర్వాత ఒక గ్యాప్ వదిలి తర్వాత ఇక్కడ. సో చూడండి మళ్ళీ ఈ గ్యాప్ వదిలి ఇక్కడ. సో నెక్స్ట్ ఈ గ్యాప్ వదిలి ఎక్కడ రావాలి, ఇగో ఈ ప్లేస్కి రావాలి. ఈ ప్లేస్కి వచ్చిన ఆప్షన్ ఎక్కడ ఉంది, ఓన్లీ 3 ఒకటే ఉంది. 3 అనేది కరెక్ట్ అవుతుంది, 4th కూడా తప్పు అవుతుంది. సో నెక్స్ట్ వన్ సీటింగ్ అరేంజ్మెంట్ నుండి మీకు అట్లీస్ట్ ఒక్క క్వశ్చన్ ఖచ్చితంగా 100కి 100% ఇస్తున్నారు. మ్యాక్సిమం 2 వరకు ఇస్తున్నారు మనకి ప్రతి పేపర్లో, మ్యాక్సిమం 2 ఇస్తున్నారు. సో రేర్ కండిషన్లో ఒక క్వశ్చన్ అయితే ఫ్రేమ్ చేస్తున్నారు. సో ఈ క్వశ్చన్ ఏ విధంగా చేయాలి, ఇది ఏ అరేంజ్మెంట్, ఇది ముందుగా చూడగానే అందరూ స్ట్రైట్ రోలో కూర్చుంటున్నారు అన్నారు, అంటే ఏంటి లీనియర్ అరేంజ్మెంట్. సో చూద్దాం, 7 people ABCDEFG ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ స్ట్రైట్ రో ఫేసింగ్ నార్త్, అందరూ కూడా నార్త్ వైపే చూస్తున్నారు. ఏ సిట్ సెకండ్ ఫ్రమ్ లెఫ్ట్, అంటే మనకేంటి 2 sides ఉంటాయి కదా మనకి, లెఫ్ట్ రైట్ అని చెప్పి 2 sides ఉంటాయి మనకి లీనియర్ అరేంజ్మెంట్లో. సో 7 సెకండ్ నుండి లెఫ్ట్లో కూర్చున్నారంటే ఎవరు కూర్చున్నారు, మనకి ఏ అనేవాడు సెకండ్ నుండి లెఫ్ట్లో కూర్చున్నారు, ఇక్కడ ఏ అనే పర్సన్ కూర్చున్నారు. నెక్స్ట్ ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ ఏ అండ్ సి, ఏకి సికి మధ్యలో ఇద్దరు కూర్చోవాలి. ఈ లెఫ్ట్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ లేదు, ఇద్దరు కూర్చోడానికి ప్లేసే లేదు ఇటువైపు. సో ఇటువైపు వెళ్ళాలి, ఇద్దరు ఉండాలి. సో ఇక్కడ సి రావాలి, ఏకి సికి మధ్య ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. ఓన్లీ 3 people సిట్ బిట్వీన్ డి అండ్ ఎఫ్, డికి ఎఫ్కి మధ్యలో ఎంతమంది ఉండాలి, డికి ఎఫ్కి మధ్యలో 3 persons ఉండాలి, 3 persons ఉండాలి. ఓన్లీ 3 people సిట్ బిట్వీన్ డి అండ్ ఎఫ్, అండ్ డి ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఏ. ఏకి ఇమీడియట్ నైబర్ ఎవరు ఉంటారు, డి. అంటే డి ఇక్కడైనా రావచ్చు, ఇక్కడైనా రావచ్చు. సో డి ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉంది, ఇక్కడైనా వచ్చే ఛాన్స్ ఉంది మనకి. డి అనేవాళ్ళు ఏకి పక్కనే ఉంటారండి. నెక్స్ట్ బి ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ డి, బి అనేవాళ్ళు డికి ఇమీడియట్ నైబర్ రావాలంటే, ఒకవేళ డి ఇక్కడ కూర్చున్నారు అనుకో, బి పక్కనే రావడానికి ఇక్కడ ఎక్కడ ప్లేస్ లేదు. సో డి అనేవాళ్ళు ఎక్కడ కూర్చోవాలి, ఈ ప్లేస్లో కుదరదు, ఇక్కడ మాత్రమే కూర్చోవాలి. డికి పక్కన ఎవరు ఉన్నారంటే బి ఉన్నారు. డికి ఎఫ్కి మధ్యలో ఎంతమంది ఉండాలి, 3 persons, అంటే 1 2 3, అంటే ఎఫ్ ఈ ప్లేస్లో రావాలి. సో ఇక ఇక్కడ ఉంది కదా, ఎఫ్ అనేది ఇక్కడ రావాలి. నెక్స్ట్ బి ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ డి అండ్ ఈ, బి అనేవాళ్ళు ఎవరికి ఇమీడియట్ నైబర్ అంటే ఇక్కడ ఏం చెప్పాడు, బి ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ డి అండ్ ఈ, బి అనేవాళ్ళు డికి ఈకి మధ్య ఇమీడియట్ నైబర్ అంట. సో మనం ఇక్కడ ఇందాక సి ఎక్కడ రాసాం, ఓన్లీ 2 people ఆర్ సిట్టింగ్ బిట్వీన్. ఓకే, బి ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ డి. ఓకే, ఇక్కడ వరకు ఒక సెంటెన్స్. నెక్స్ట్ చూడండి, ఈజ్ నాట్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ సి, ఈ అనేవాళ్ళు సి పక్కన కూర్చోరంటే, ఇక్కడ కూర్చోరు అంటే ఇంకే ప్లేస్ ఉంది, ఇదిగో ఈ ప్లేస్ మాత్రమే ఉంది. సో ఈ ప్లేస్ మాత్రమే ఉంది. సో ఈ ప్లేస్లో ఇంకెవరు కూర్చోడానికి ఛాన్స్ ఉంది, ఏ ఇక్కడ కూర్చున్నారు, బి సి డి ఈ ఎఫ్ జి అనే వాళ్ళు మాత్రమే ఇక్కడ కూర్చోడానికి ప్లేస్ ఉంది. హూ ఈజ్ సిట్స్ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్లో ఎవరు ఉన్నారు, ఈ అనే పర్సన్ ఉన్నారు. సో ఆన్సర్ ఏమవుతుంది, ఈ ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ చైనీస్ లెటర్ కోడింగ్ చూద్దాం, కోడింగ్లో చూద్దాం ఇది. సో ఇక్కడ మనకి ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ గ్రాస్ హోపర్ యాంట్, సో గ్రాస్ హోపర్ యాంట్ is coded as JADO. Next seed blade is coded as JUFO. Next blade ant
blade and is coded as FODO. And grasshopper seed is coded as JAJU. What is the code for blade? వాడు బ్లేడ్ కోడ్ అడిగాడు కాబట్టి మనం బ్లేడ్ ఎక్కడ ఉందో చూడాలి మనం. సో చూడండి, ఇక ఇందులో బ్లేడ్ ఉంది, ఇందులో కూడా బ్లేడ్ ఉంది. సో ఈ రెండిట్లో మనకు బ్లేడ్ కామన్గా ఉంది కాబట్టి వాటి కోడ్స్లో కూడా మనకి రెండు కామన్గా కనిపిస్తాయి. సో మనకి వాటి కోడ్స్ కూడా ఏదైనా రెండు కామన్గా కనిపిస్తాయి. ఇక్కడ బ్లేడ్ కామన్గా ఉంది కాబట్టి ఈ దీనికి కోడ్ ఏంటి JUFO, దీనికి ఏంటి FODO. ఈ రెండిట్లో కామన్గా ఉన్న కోడ్ ఏంటి FO అనేది కామన్గా ఉంది, FO. సో ఆన్సర్ ఏమవుతుంది FO అనేది కరెక్ట్ అవుతుంది. బ్లేడ్కి ఆన్సర్ ఏమవుతుంది FO అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, విచ్ టూ సైన్స్ షుడ్ బి ఇంటర్చేంజ్డ్ టు మేక్ ది బిలో ఈక్వేషన్ మ్యాథమెటికల్లీ కరెక్ట్. సో ఇక్కడ చూడండి, ముందుగా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో ముందు ఎలా అప్రోచ్ అవ్వాలి అంటే డివిజన్ని చెక్ చేసుకోండి మీరు. డివిజన్ ఎందుకంటే మనకి ఇక్కడ వచ్చిన ఆన్సర్ ఏంటి ఎగ్జాక్ట్ ఇంటీజర్ వాల్యూ, ఒక నెంబర్ వచ్చింది మనకి ఏంటి పాయింట్స్లో రాలేదు. సో అంటే ఏంటి ఎగ్జాక్ట్గా డివైడ్ అవ్వాలి. 9/2 అంటే ఎగ్జాక్ట్గా అవుతుందా 4.5 సంథింగ్ ఎంతో వస్తుంది. సో 4.5 వస్తుంది. సో పాయింట్స్లో రాకూడదు కాబట్టి సో ఈ డివిజన్ని మనం ఇంటర్చేంజ్ చేయాలి. సో ఇచ్చిన ఆప్షన్స్లో డివిజన్ 3, 4 ఉన్నాయి. ఫస్ట్ థర్డ్ ఆప్షన్ బేస్ చేసుకొని చేద్దాం. సో ఇక్కడ మరలా ఇంకోసారి రాస్తా 48, 36, 81, 9, 2 ఇదంతా సాల్వ్ చేస్తే ఎంత రావాలి మనకి 66 రావాలి. 66 అనేది రావాలి. సో చూద్దాం ఎవరెవరిని ఇంటర్చేంజ్ చేద్దాం అనుకున్నాం మనం డివిజన్ని మల్టిప్లికేషన్ని. సో ప్లస్ అదే విధంగా ఉంటుంది. సో ఇక్కడ మైనస్ అలానే ఉంది. ఇక్కడ ఏంటి ఇక్కడ మనకి ఏమొస్తుంది డివిజన్ వస్తుంది, ఇక్కడ డివిజన్ వస్తుంది, ఇక్కడ మల్టిప్లికేషన్ వస్తుంది. సో ముందుగా డివిజన్ చేయాలి కాబట్టి 9ని 81తో 9 డివైడ్ చేస్తే 81ని 9తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది 9. 9 2 ఎంత 18, ఇది ఎంత వచ్చింది 18. 36 మైనస్ 18 అంటే ఎంత 18. 48 ప్లస్ 18 అంటే ఎంత అవుతుంది 66 అవుతుంది. 66 ఎగ్జాక్ట్గా సరిపోతుంది. సో ఆప్షన్ ఏమవుతుంది ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లెటర్ క్లస్టర్ విల్ రీప్లేస్ ది క్వశ్చన్ మార్క్ ఇన్ ది గివెన్ సిరీస్. ఈ సిరీస్లో మనకి ఈ ప్లేస్లో ఏమొస్తుందని మనకు క్వశ్చన్ చేశారు. సో ఇక్కడ ముందుగా మనం ఎటువంటి రిలేషన్ ఉందో చూద్దాం. డి అంటే ఎంత మనకి 4 ప్లస్ 3 అంటే ఎంత 7. జీ అంటే ఏం జరిగింది ముందుగా +3 జరిగింది. తర్వాత హెచ్ అంటే 8కి ఎంత యాడ్ చేస్తే కే వస్తుంది. కే అంటే ఎంత 11. సో అంటే ఏమవుతుంది ఇక్కడ మరలా +3, ఫస్ట్ +3 జరిగింది, తర్వాత +3. తర్వాత వి అంటే 22, ఎస్ అంటే 19. ఏం జరిగింది నెక్స్ట్ -3. వై అంటే 25, వి అంటే 22. అంటే ఇక్కడ కూడా మైనస్ అయింది -3. అంటే ఏ విధమైన రిలేషన్ అవుతుంది +3 +3 -3. సో ఇక్కడ జీ అంటే ఎంత 7కి +3 చేస్తే ఎవరు రావాలి జేతో స్టార్ట్ అవ్వాలి ఆప్షన్. సో మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి, ఇది ఒకటే ఎలిమినేట్ అయ్యింది. నెక్స్ట్ మనకేంటి కే అంటే ఎంత మనకి 11 + 3 అంటే ఎంత అవుతుంది 14. ఎన్ రావాలి నెక్స్ట్. సో ఈ ఆప్షన్ ఫస్ట్ అండ్ 4లో మాత్రం ఆ విధంగా ఉంది. సో ఇది కూడా క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ -3 జరగాలి. ఎస్ అంటే ఎంత 19 -3 అంటే ఎంత 16. 16th లెటర్ ఏమవుతుంది పి అవుతుంది. సో ఆప్షన్ ఏమవుతుంది ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, 6 స్టూడెంట్స్ ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్ ఫేసింగ్ ది సెంటర్. సో మనకేంటి మొత్తం 6 పీపుల్ అనే వాళ్ళు కూర్చున్నారు. అందరూ కూడా సెంటర్ వైపే చూస్తున్నారంట. సో చూద్దాం, సెంటర్ వైపే చూస్తున్నారు. ఇలా ఒక సర్కిల్ ఉంది, సర్కిల్లో మనకి 6 పర్సన్స్ కూర్చున్నారు. ఈ విధంగా 6 పర్సన్స్ కూర్చున్నారు. సో నెక్స్ట్ ఏం చెప్పాడు ఎఫ్ ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఏకి ఇమీడియట్ నైబర్ ఎవరు ఏ పక్కనే ఎఫ్ ఉంటాడంట. ఏకి ఇమీడియట్ నైబర్ ఎఫ్, కానీ ఎఫ్ ఇక్కడ ఉంటాడో మనకు తెలియదు కాబట్టి ఇలా ఎఫ్ అనేవాడు ఈ ప్లేస్లో ఉండొచ్చు, ఇక్కడైనా ఉండొచ్చు అని మనం ఇలా పెట్టుకున్నాం సింబాలిక్గా. నెక్స్ట్ డి సిట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఈకి సెకండ్ రైట్లో ఎవరు ఉన్నారు డి, ఇక్కడ డి అనే పర్సన్ ఉన్నారు. నెక్స్ట్ బి ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ బి అనేవాళ్ళు ఈకి ఇమీడియట్గా ఉండాలి, బి అనేవాళ్ళు ఈకి పక్కనే ఉండాలి. కానీ ఇక్కడ ఒక ప్లేస్ ఉంది, ఇక్కడ ఒక ప్లేస్ ఉంది. రెండిట్లో ఎక్కడ అరేంజ్ చేయాలో మనకు తెలియదు. ఈ పక్కన ఎవరు ఉంటారు మనకి బి, ఈకి పక్కనే బి ఉంటారు, కానీ ఎక్కడో మనకి ఇంకా తెలియదు. నెక్స్ట్ బి ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ అండ్ సిట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ సికి సెకండ్ రైట్లోనే కూర్చుంటాడంట. బి అనేవాడు ఈకి పక్కనే ఉంటాడు అండ్ ఎలా కూర్చుంటాడంట సెకండ్ రైట్లో కూర్చుంటాడంట. బి సిట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ సికి సెకండ్ రైట్ అంటే 1 2 అంటే ఇలా ఇక్కడ బి ఉన్నారు, సికి సెకండ్ రైట్లో ఎవరు ఉన్నారు మనకి సికి సెకండ్ రైట్లో బి అనే వాళ్ళు కూర్చున్నారు. ఈ విధంగా మనం ఏంటి సింబాలిక్గా రాసుకొని పెట్టుకోవాలి. మనం మరలా క్వశ్చన్ చదివే అవసరం ఉండదు ఈ విధంగా అయితే. నెక్స్ట్
ఎఫ్ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ డి. డికి సెకండ్ రైట్లో ఎవరు ఉంటారు ఇక్కడ? ఎఫ్. ఎఫ్ అనే పర్సన్ ఇక్కడ ఉండాలి. నెక్స్ట్ ఎఫ్ అనే వాళ్ళు ఎవరికి పక్కనే ఉంటారు అన్నారు? ఏకి పక్కనే ఉంటారు. సో దాన్ని ఎలా ఉంచుదాం? ఏ ఈజ్ నాట్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఈ. ఏ ఇక్కడ కూర్చోకూడదు. ఏ ఇక్కడ కూర్చోకూడదు అంటే ఎఫ్కి పక్కనే ఉండాలంటే ఈ ప్లేస్ అయినా అవుతుంది, ఈ ప్లేస్ అయినా అవుతుంది. సో ఇక్కడ ఏని కూర్చోవద్దు అన్నారంటే ఏ ఇంకెక్కడ ఉండాలి? ఇగో ఈ ప్లేస్లో ఉండాలి. నెక్స్ట్ ఇంకేం చెప్పాడు మనకి? ఈకి పక్కనే బి ఉంటారు, ఈకి పక్కనే బి ఉంటారు. సో ఈకి పక్కనే బి ఉండాలి. సో నెక్స్ట్ ఇంకేమైనా ఇచ్చాడు ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఈకి పక్కనే బి ఉండాలి అంటే బి ఇక్కడైనా ఉండొచ్చు, ఇక్కడైనా ఉండొచ్చు. అండ్ బి ఎలా ఉండాలి? సికి సెకండ్ రైట్లో ఉండాలి అంటే బి ఖచ్చితంగా ఇక్కడే ఉండాలి, సి ఇక్కడ ఉండాలి. ఈ విధంగా ఉంటే ఏంటి? సికి సెకండ్ రైట్లో ఎవరు ఉన్నారు? బి. సో ఇది అరేంజ్మెంట్. సో మనం దీన్ని యూజ్ చేసుకుని ఆన్సర్ ఎలా చేయాలి? హూ సిట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఈ. ఈకి ఇమీడియట్ లెఫ్ట్లో ఎవరున్నారు? ఈకి ఇమీడియట్ లెఫ్ట్లో ఎవరున్నారు? సి అనే పర్సన్ ఉన్నారు. సో ఆన్సర్ ఏమవుతుంది? సో ఈకి ఇమీడియట్ లెఫ్ట్లో ఎవరు ఉన్నారు? ఇక్కడ సిఏ కదా ఉన్నారు. సో ఆన్సర్ అనేది ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ది ఆప్షన్ ఫిగర్ ఇన్ విచ్ ద గివెన్ ఫిగర్ ఈజ్ ఎంబెడెడ్, రొటేషన్ ఈజ్ నాట్ అలౌడ్. సో ఇక్కడ మనకి డయాగ్రామ్ ఉంది కదా, ఈ డయాగ్రామ్ కరెక్ట్గా ఎక్కడ ఎగ్జాక్ట్గా సెట్ అవుతుందో మనం చూసి చెప్పాలి. సో ఫస్ట్ ఆప్షన్లో ఈ విధమైన ట్రయాంగిల్ ఎక్కడ రాలేదు కూడా, ఈ చివరిలో వచ్చింది, దాని పక్కన ఈ షేప్ లేదు. ఇందులో చూద్దాం. సో ఇందులో చూసినప్పుడు సో చూద్దాం, ఇగో ఇక్కడ ట్రయాంగిల్ ఉంది, ఇక్కడ ఇలా ట్రయాంగిల్ ఉంది, అండ్ ఈ బాక్స్ కూడా ఇదిగో ఈ విధంగా ఉంది. అంటే అక్కడ ఫిట్ అవుతుంది, ఆప్షన్ 2లో మాత్రమే ఫిట్ అవుతుంది. సో ఆన్సర్ అవుతుంది ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఏ క్వశ్చన్ ఇచ్చాడు? బ్లడ్ రిలేషన్స్ నుండి ఒక క్వశ్చన్ ఇచ్చాడు. లుకింగ్ ఎట్ ఏ ఫోటోగ్రాఫ్, అంజలి సెడ్. ఒక ఫోటోగ్రాఫ్ని చూపిస్తే ఎవరు మాట్లాడుతున్నారు? అంజలి మాట్లాడుతున్నారు. ఏమని? ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ మై ఫాదర్. ఆయన ఎవరు అంటే ఆ ఫోటోగ్రాఫ్లో ఉన్న వాళ్ళు ఎవరంటే ఓన్లీ ఒక్కగానొక సన్ అంట. ఎవరికి? మై ఫాదర్. ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళే మై అవుతారు. ఎవరు చెప్తున్నారు ఇక్కడ? అంజలి. అంజలి ఫాదర్కి ఒక్కగానొక సన్ అంట ఆయన. అంజలి వాళ్ళ ఫాదర్కి ఒక్కగానొక సన్. ఆ ఫోటోగ్రాఫ్లో ఉన్న వాళ్ళు వీళ్ళు. సో అంజలి అనే పర్సన్ వీళ్ళు. హౌ ఈస్ ద మ్యాన్ ఇన్ ద ఫోటోగ్రాఫ్ రిలేటెడ్ టు అంజలి? అంజలికి మ్యాన్ ఏమవుతారు? బ్రదర్ అవుతారు. సో ఆన్సర్ ఏమవుతుంది? బ్రదర్ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, select the option that is related to the third term same way as the second term is related to the first term and the sixth term is related to the fifth term. సో ఈ రెండింటికి ఏదో రిలేషన్ ఉంది. సో ఈ రెండింటికి ఏదో రిలేషన్ ఉంది. అదే విధంగా ఈ రెండింటికి మనం రిలేషన్ ఫైండ్ చేయాలి. ఈ రెండింటికి కూడా అదే రిలేషన్ ఉంది. సో ఈ విధమైన రిలేషన్ ఏంటో ముందుగా ఫైండ్ చేయాలి. 13 ఉంది, 13కి +2 చేయండి. 13కి +2 అంటే ఎంత? 15. 15 స్క్వేర్ అంటే ఎంత? 225. అదేవిధంగా 17 +2 అంటే 19. 19 అంటే ఎంత? 19 స్క్వేర్ 361 సరిపోయింది. నెక్స్ట్ 16 +2 అంటే 16 + 2 ఈజ్ ఈక్వల్ టు 18. 18 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 324 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆన్సర్ అవుతుంది ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నంబర్స్ విల్ రీప్లేస్ ది క్వశ్చన్ మార్క్ ఇన్ ది గివెన్ సిరీస్? సో ఇక్కడ చూద్దాం. ఇక్కడ మనకి డిఫరెన్సెస్ చెక్ చేసుకుంటూ వెళ్దాం. 10కి ఎంత ఇంక్రీజ్ అయింది? 1. తర్వాత 11కి ఎంత ఇంక్రీజ్ అయింది? 4. తర్వాత 15కి ఎంత ఇంక్రీజ్ అయింది? ఇక్కడ 15కి 27 ఇంక్రీజ్ అయింది. 27. నెక్స్ట్ 42కి ఎంత ఇంక్రీజ్ అయింది? ఇక్కడ 42కి 58 అంటే 16 ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ 58కి 183కి ఎంత ఇంక్రీజ్ అయినట్లు ఇక్కడ మనకి? సో 58 183 - 58 అంటే ఎంత అవుతుంది? 125. ఇక్కడ ఈ ప్యాటర్న్లో మనం కరెక్ట్గా గమనిస్తే ఇక్కడ ఏంటి? ఇది క్యూబ్, 27 అనేది క్యూబ్. నెక్స్ట్ 125 ఇదేంటిది? 125. ఇది కూడా క్యూబ్, ఇది క్యూబ్, ఇది కూడా క్యూబ్. ఇది కూడా క్యూబే కదా. 1 క్యూబ్ అంటే ఏంటి? 1 అవుతుంది. అంటే ఏంటి? ఆల్టర్నేట్గా క్యూబ్స్ చేస్తున్నాడు, అలానే స్క్వేర్స్ చేస్తున్నాడు. ఇది 1 క్యూబ్ 2 స్క్వేర్, 3 క్యూబ్ 4 స్క్వేర్, 5 క్యూబ్ 6 స్క్వేర్ రావాలి. అంటే ఏ రావాలి? 6 స్క్వేర్. 6 స్క్వేర్ అంటే ఎంత? 36. అంటే 183కి మనం 36ని యాడ్ చేయాలి. 183కి 36ని యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 219 అనేది ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్, ఏ పేపర్ ఇస్ ఫోల్డ్ అండ్ కట్ as shown below. How will it appears when unfold? సో మనం దీన్ని ముందుగా ఫోల్డ్ చేసి దాన్ని సమ్ కట్ చేయాలంటే తర్వాత ఓపెన్ చేస్తే అది ఏ విధంగా కనిపిస్తుంది అనేది క్వశ్చన్ ఇక్కడ. సో ముందుగా ఈడు ఏ విధమైన యారోస్ ఇచ్చాడో అటువైపువే మనం ఫోల్డ్ చేయాలి. సో ఈ కట్ ఉందా? ఇలా కట్ అయినట్లు. సో అంటే ముందు దీన్ని ఫోల్డ్ చేస్తున్నాం, ఇటువైపు ఫోల్డ్ చేసాం. సో ఇటువైపు ఫోల్డ్ చేసాం. తర్వాత ఏంటి? కిందకి ఫోల్డ్ చేసాం. కింద ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్, ఇక్కడ సర్కిల్ అనే షేప్, ఇక్కడ స్టార్.
ఈ విధంగా ఉంది. ఇప్పుడు దాన్ని అన్ఫోల్డ్ చేస్తాడు. ఏ విధంగా అన్ఫోల్డ్ చేస్తాడంటే సో ఇలా రివర్స్ ఆర్డర్లో వెళ్తాడు. అంటే ఫస్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది, తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ముందుగా ఇలా డౌన్ చేసి ఇది అప్, సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు ఈ స్టార్ ఇక్కడికి వెళ్తుంది. సో ఇక్కడ ఒక స్టార్, ఇక్కడ ఒక స్టార్, ఇక్కడ ఒక సర్కిల్ రావాలి. సో ఇక్కడ స్టార్ రావాలి, ఇక్కడ సర్కిల్. సో నెక్స్ట్ ఇది ఇలా ఓపెన్ అయితే ఇటువైపు ఎలా ఉంది, ఇలా మిర్రర్ ఇమేజ్ లాగా ఇటువైపు వస్తాయి. సో అంటే ఏంటి, ఇక్కడ సర్కిల్, ఇక్కడ సర్కిల్, ఇక్కడ సర్కిల్, ఇలా 4 సర్కిల్స్ ఫామ్ అవుతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ క్యాన్సిల్ అయ్యాయి. నెక్స్ట్ స్టార్స్ ఎక్కడ ఉంటాయి, ఇక్కడ ఒక స్టార్, ఇక్కడ ఒక స్టార్. సో ఇక్కడ ఒక స్టార్, ఇక్కడ ఒకటి. సో ఇక్కడ 2, ఇక్కడ 2. సో మొత్తం ఇక్కడ ఎన్ని అవుతాయి మనకి, సో ఇక్కడ 2, ఓకే. ఇక్కడ 2 ఉంటే, ఇక్కడ ఒక 2 ఉంటే, ఇక్కడ ఒక 2 ఉంటే, ఇక్కడ ఒక 2. ఈ విధమైన ఆప్షన్ ఎక్కడ ఉంది, ఆప్షన్ 4 మాత్రమే ఉంది. ఆప్షన్ 1 కూడా రాంగ్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఇన్ ఎ సర్టెన్ కోడ్ word bark is numerically coded as 5132. The word bend is numerically coded as 5749. How is the word beard numerically coded in the same code? సో ముందుగా సో ఇది చూడగానే మనకి ఏ విధమైన కోడింగ్లో మనకి ఏ విధమైందంటే డైరెక్ట్ లెటర్ కోడింగ్ అంటాం వీటిని. డైరెక్ట్ లెటర్ కోడింగ్ అని ఎలా ఫైన్ చేయాలంటే ఇక్కడ ఎలా ఉంది, బిఏఆర్కే, ఇక్కడ ఏంటి బిఈ అండి. ఈ లెటర్స్ని యూజ్ చేసి ఈ వర్డ్ని మ్యాక్సిమం ఫ్రేమ్ చేస్తారు, ఈ వర్డ్ని తయారు చేస్తారు. సో ఈ లెటర్స్ని యూజ్ చేసే కదా చూడండి, ఇందులో ఈ లెటర్స్ అంటే ఈ వర్డ్లో ఉండే ప్రతి లెటర్ కూడా ఇక్కడే ఉంటుంది. బి ఉందా, బి ఉంది. ఈ ఉందా, ఇగో ఇందులో ఉంది ఈ. నెక్స్ట్ ఏ, ఏ ఇక్కడ ఉంది, ఏ ఇక్కడ ఉంది. ఆర్, ఆర్ ఎక్కడ ఉంది, ఇందులో. డి అనేది ఇక్కడ ఉంది. సో సేమ్ యాజ్ అంటే ఏంటి, బికి 5 అని రాయాలి మనం, ఏకి 1, ఆర్కి 3, కేకి 2, ఈ విధంగా రాయాలి. బికి ఏం రాయాలి మనం, బికి 5, బికి 5, 5తో స్టార్ట్ అవ్వాలి. నెక్స్ట్ ఈకి ఎంత రాయాలి మనం, ఈ అంటే సెకండ్ది 7, 5, 7. నెక్స్ట్ ఏ అంటే ఎంత, ఏ అంటే చూడండి ఇక్కడ సెకండ్ అంటే ఇది కూడా సెకండ్ 1. నెక్స్ట్ ఆర్ అంటే ఎంత వస్తుంది మనకి, ఆర్ అంటే థర్డ్ అంటే 3. నెక్స్ట్ డి అంటే ఎంత, 4th 1 అంటే 9. 57139, 57139 అనేది కరెక్ట్ అవుతుంది. సో ఆప్షన్ అవుతుంది, ఆప్షన్ అనేది మనకి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. సో ఆన్సర్ అవుతుంది ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, which of the following options represent the correct order of the given word as they would appear in the English dictionary? ఇంగ్లీష్ డిక్షనరీ నుండి ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు, జస్ట్ మనం డిక్షనరీ ఆర్డర్లో అరేంజ్ చేయడమే. సో చూద్దాం, అన్నిటికి కూడా స్టార్టింగ్ ఏముంది, జిఎల్ఓబి, జిఎల్ఓబి, ఇక్కడ జిఎల్ఓబి, జిఎల్, ఇక్కడ ఏంటి జిఎల్ఓఓ ఉంది. అంటే జిఎల్ఓబితోనే స్టార్ట్ అవ్వాలి, అండ్ జిఎల్ఓబితో ఇది ఎండ్ అయిపోయింది కాబట్టి అదే ఫస్ట్ వన్ అవుతుంది. సో జిఎల్ఓబి అంటే ఎవరితో స్టార్ట్ అవ్వాలి, 1తో స్టార్ట్ అవ్వాలి. ఈ ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ అయింది. నెక్స్ట్ ఈ జిఎల్ఓబిలో ముందు ఏదో వస్తుందో చూద్దాం, జిఎల్ఓబి ఏ, ఏ కదా నెక్స్ట్ వచ్చేది, అంటే థర్డ్ది రావాలి నెక్స్ట్. సో థర్డ్ది రావాలంటే ఇది కూడా ఎలిమినేట్ అయింది, 4th 1 కూడా. నెక్స్ట్ ఇక్కడ 4, 4 ఉంది. ఇక్కడ 2, 5లో ఏది ముందు వస్తుందో తెలిస్తే చాలు, 2కి 5కి. సో ఇక్కడ ఏంటి జిఎల్ఓబి, సో ఇదే కదా 2ఏ కదా ముందు వస్తుంది, జిఎల్ఓబి, ఇక్కడ జిఎల్ఓఓ ఉంది. సో సెకండ్ వన్ రావాలి నెక్స్ట్, అంటే ఏంటి సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. సో ఈ మనం మొత్తం ఈ 20 క్వశ్చన్స్ని మనం ఎంతవరకు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో నెక్స్ట్ మనం ఇంకా అర్థమెటిక్ టాపిక్స్ని, ఇంకా రీజనింగ్ టాపిక్స్ని ఇంకా డిస్కస్ చేద్దాం ఫర్దర్ వీడియోస్లో. అండ్ ఎవరైనా సరే మన వీడియోస్ అనేవి నచ్చితే లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి, అందరూ సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ విధంగా మీరు సపోర్ట్ చేస్తే ఇంకొంచెం వీడియోస్ చేయడానికి కొంచెం బూస్టప్ విధంగా ఉంటుంది. సో థ్యాంక్ యూ.